ఏపీ రాజ్యసభ అభ్యర్థుల్ని టీడీపీ ఖరారు చేసింది. మొత్తం 3 స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే బీజేపీకి ఒక స్థానం కేటాయించగా మరో 2 స్థానాలపై ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా కసరత్తు చేశారు. తాజాగా ఆ 2 స్థానాలను సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కు ఖరారు చేశారు. ఇక 4వ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లతో చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీ కూడా రాజ్యసభ అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసింది. ఏపీ నుంచి సురేష్ ప్రభు, మధ్యప్రదేశ్ నుంచి ఎంజే అక్బర్, జార్ఖండ్ నుంచి మహేష్ పొద్దార్, యూపీ నుంచి శివప్రసాద్ శుక్లా, మహారాష్ట్ర నుంచి వికాస్ మహాత్మే, వినయ్ సహస్రబుద్ధిని ఖరారు చేశారు. ఏపీ రాజ్యసభ అభ్యర్థుల్ని టీడీపీ ఖరారు చేసింది. మొత్తం 3 స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే బీజేపీకి ఒక స్థానం కేటాయించగా మరో 2 స్థానాలపై ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా కసరత్తు చేశారు. తాజాగా ఆ 2 స్థానాలను సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కు ఖరారు చేశారు. ఇక 4వ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లతో చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీ కూడా రాజ్యసభ అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసింది. ఏపీ నుంచి సురేష్ ప్రభు, మధ్యప్రదేశ్ నుంచి ఎంజే అక్బర్, జార్ఖండ్ నుంచి మహేష్ పొద్దార్, యూపీ నుంచి శివప్రసాద్ శుక్లా, మహారాష్ట్ర నుంచి వికాస్ మహాత్మే, వినయ్ సహస్రబుద్ధిని ఖరారు చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరు రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, రాజ్యసభ అభ్యర్థుల ఇష్యూలో టీడీపీ కసరత్తుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కసరత్తు కొనసాగుతూ ఉంది. అయితే ప్రాథమికంగా మాత్రం కొంత సమాచారం బయటకు వచ్చింది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చూసినట్లయితే రాజ్యసభ అభ్యర్థుల పేరుకు సంబంధించి ఒక తుది నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన చేయకున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఉన్న ఆ సమాచారాన్ని బట్టి చూస్తే సుజనా చౌదరి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఆ పదవీ కాలం ముగుస్తోంది. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆయనకి రెండవసారి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు, ఆయన రాజ్యసభ స్థానాన్ని కొనసాగించేందుకు పార్టీ అధిష్టానం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ రెండో అభ్యర్థిగా టీజీ వెంకటేష్, కర్నూలు జిల్లాకు చెందినటువంటి నేత, మాజీ మంత్రి, కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి టీజీ వెంకటేష్ కు కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇద్దరు అభ్యర్థిత్వాలపై మరి కొద్దిసేపట్లో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీనిపై అఫీషియల్ గా ప్రకటన చేయకున్నప్పటికీ కూడా ఈ 2 పేర్లే తుది కసరత్తులో భాగంగా వచ్చినట్లుగా మనకి తెలుస్తోంది. ఇకపోతే ఆ 3వ అభ్యర్థిగా ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి సురేష్ ప్రభు రేపు నామినేషన్ వేయబోతున్నారు. బీజేపీ కేటాయించిన సీట్లో భాగంగా సురేష్ బాబు రేపు నామినేషన్ వేస్తారు. 3 సీట్లకు సంబంధించి క్లారిటీ వచ్చిన నేపథ్యంలో నిన్న ప్రకటనపై ఇప్పుడు మళ్ళీ చర్చ జరుగుతోంది. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి 4వ సీటుకు పోటీ చేస్తామని చెప్పారో దానిపై నిన్న నుంచి కూడా రాజకీయ పరంగా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు కూడా దానిపై ఎటువంటి స్పష్టత రాలేదు. వైసీపీ నుంచి వచ్చి చేరిన 17 మంది ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పార్టీ నేతలతోనూ వారితోనూ విడివిడిగా చర్చలు, సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా 4వ అభ్యర్థిని బరిలో నిలిపే విషయంపై ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు అంటే తక్కువ వ్యవధిలో దాదాపు 14 మందికి పైగా ఎమ్మెల్యేలను మళ్ళీ వైసీపీ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వారి మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంది. ఇదంతా సాధ్యమైన సాంకేతిక పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అనే అంశంపై సుదీర్ఘ కసరత్తు నడుస్తోంది. ఇప్పటివరకు జరిగినటువంటి కసరత్తు, ఇప్పటివరకు జరిగినటువంటి చర్చల సారాంశాన్ని చూసినట్లయితే 4వ సీటు విషయంలో ముఖ్యమంత్రి కొంత వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతల్లో కొంతమంది కూడా ఇప్పుడు 4వ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కొత్త రాజకీయానికి, కొత్త
కొత్త అంకానికి తెరదీసినట్టు అవుతుంది. ఏమాత్రం ఇబ్బంది జరిగినా కూడా దాని యొక్క పరిణామాలు కొంత నష్టదాయకంగా ఉంటాయనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో దానిపై ఆలోచనను దాదాపు ముఖ్యమంత్రి వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. దానిపై కూడా అధికారికంగా మనకి సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు ఉదయం నుంచి జరుగుతున్న వరుస భేటీలు కసరత్తుల యొక్క ఫలితాన్ని మనం చూసినట్టయితే రెండు రాజ్యసభ విషయంలో టీజీ వెంకటేష్, సుజనాథ్ చౌదరి విషయంలో ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లుగా తెలుస్తోంది. రోజా కూడా అభ్యర్థి ఎంపిక గురించి ఎప్పట్లోగా ఒక ఫైనల్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది, అధికారికంగా ప్రకటిస్తారు. పూర్తిగా ఎమ్మెల్యేల 4వ అభ్యర్థిని నిలబెట్టాలనుకుంటున్నాము అనే అంశాన్ని తెరపైకి తేవడం ద్వారా దానికి ఒక జస్టిఫికేషన్ చేయాలనేది అధికార పార్టీ యొక్క ఆలోచన. అందులో భాగంగానే వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డికి వైసీపీలో యాక్సెప్టెన్స్ లేదు, దానివల్లనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అతనికి మద్దతు ఇచ్చేందుకు, అతను ఓటేసేందుకు సిద్ధంగా లేరు అనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ కారణాలతో తాము 4వ అభ్యర్థిని నిలబెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. టీడీపీలోకి వచ్చినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఆ వాదన తెరపైకి తీసుకొచ్చారు. తద్వారా తాము ఏదైతే 4వ అభ్యర్థి అని చెబుతూ వస్తున్నామో దానికి ఒక నైతిక మద్దతు కూడగట్టేందుకు, దానికి గల కారణాలను వివరించడం ద్వారా ప్రజల యొక్క మద్దతు కూడగట్టడం, ఎటువంటి విభేదాలకు తావు లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగా ఆ అంశాన్ని తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తోంది. అయితే ఆ విషయంలో కొన్ని సాంకేతికంగా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడున్న 17 మందితో పాటు దాదాపు ఒక 14 మందికి పైగా శాసనసభ్యుల మద్దతు అవసరం. ఇది సాధ్యమవుతుందా? తక్కువ వ్యవధిలో అంతమందిని మనం తెచ్చుకోగలమా, అంతమంది మద్దతు కూడగట్టగలమా అనే దానిపై భిన్నమైనటువంటి అభిప్రాయాలు పార్టీలో వ్యక్తం అవుతా ఉన్నాయి. చాలా ఈజీగా ఎలక్షన్లు 3 సభ్యులతో ముగించే అవకాశం ఉన్న నేపథ్యంలో 4వ అభ్యర్థిని నిలపడం ద్వారా కొత్త తలనొప్పులు పార్టీలో క్రియేట్ కాకుండా ఉండాలనేటువంటి భావన కొంతమంది సీనియర్ నేతలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ ఆలోచన నుంచి దాదాపు పార్టీ అధినేత వెనక్కి తగ్గినట్లుగానే తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. రోజా చంద్రబాబు 4వ అభ్యర్థిని పెట్టినా తమ విజయంపై సంపూర్ణ నమ్మకం ఉందని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం పార్టీ చేతిలో ఉందని ఆ నేతలు స్పష్టం చేస్తున్నారు. సామాన్యంగా మోరల్ గ్రౌండ్స్ మీద ఫాలో అయ్యేటటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా అధికారం లేకుండా, అది కావలసిన నంబర్ లేకుండా ఇంకొక అభ్యర్థిని ఫెయిల్ చేయడానికి పోదు. గతంలో కూడా చేతులు కాల్చుకున్న అకేషన్స్ ఉన్నాయి తెలంగాణలో. మేమైతే అనుకోవట్లా, కానీ రకరకాల రూమర్స్ వస్తున్నాయి కాబట్టి అట్లా పెట్టడం అనైతికం అనేది ఈ స్టేజ్లో చెప్తాను తప్ప తర్వాత భవిష్యత్తులో పరిణామాలు ఎట్లా వస్తాయి చూస్తాం. స్ట్రాటజీగా పార్టీ తరఫు నుంచి కాకుండా ఇండిపెండెంట్గా పెట్టడం ఏం చేస్తాడో చూద్దాం కదండి. ఇండిపెండెంట్గా స్ట్రాటజిక్గా పెడతారు, లేకుంటే వాళ్ళు సంతకాలు పెడతారు. ఇవాళ ఇతమిద్దంగా మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. మాకు కావాల్సిన క్యాండిడేట్స్ మాకున్నారు, మాకు అభ్యర్థులు. మేము ఎక్కువగా పెట్టట్లా. మాకు ఇవాళ కావాల్సింది ఒక్కొక్క అభ్యర్థి గెలుపుకి మొదటి ఓటం 36. మాకు అంతకుముందు 67 ఉండేవాళ్ళు. కొందరు వాళ్ళ ప్రోత్సాహంతో డిఫెక్ట్ అయ్యారు, వెళ్ళారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఇంకా ఇతమిద్దంగానే ఉంది, తేలలేదు. అయినా సరే ఇవాళ మాకు 48 మంది ఇంకా మాతో ఉన్నారు. అప్పుడు కావలసింది 36. ఇంకా వీళ్ళల్లో ఏదో చేద్దామని వాళ్ళు అనుకుంటే వాళ్ళు అది మేము గెలుస్తామని మేము ధీమాగానే ఉన్నాం కాబట్టి చెబుతున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో 100 అడ్డంకులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థిని మాత్రం మేము పెడుతుందే ఒక అభ్యర్థిని మేము గెలుస్తాం. ఏం పోరండి. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ కోటాలో సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు కేటాయించడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రతిపాదనను అంగీకరించి సురేష్ ప్రభుకు అవకాశం ఇచ్చినందుకు టీడీపీకి కృతజ్ఞతలు తెలిపారు. సురేష్ ప్రభు వల్ల ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగే అవకాశం ఉందంటూ వెంకయ్య ట్వీట్ చేశారు. సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా ఉండటం, ఏపీ నుంచి నామినేట్ అవడంతో స్పెషల్ జోన్పై కదలికొచ్చే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగలనుంది. జిల్లాలో 2 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులు తమ నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతలు, అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరో 2 వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్లాన్ చేయడంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే మరోవైపు ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో వైసీపీ అధిష్టానం కలవరపడుతోంది.
చేసింది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. బతుకుదెరువు కోసం చంద్రబాబుకు భజన చేస్తున్నారంటూ కాపు మంత్రులపై ధ్వజమెత్తారు ముద్రగడ పద్మనాభం. తన ఉద్యమంలో జగన్ పాత్ర ఏమీ లేకుండా బురద జల్లుతున్నారని, అందుకే ఆయన్ను కలిసి కృతజ్ఞతలు చెప్పలేకపోయానన్నారు. కాపు జాతికి తాను ఛాంపియన్ కావాలని అనుకోవడం లేదని చెప్పారు. ఆగస్టులోగా కాపు రిజర్వేషన్లపై కేంద్రానికి తీర్మానం పంపకపోతే రోడ్డు ఎక్కడం ఖాయమని హెచ్చరించారు ముద్రగడ. ఇవాళ అల్లు అరవింద్తో పాటు పలువురు సినీ పారిశ్రామికవేత్తలను ముద్రగడ కలిశారు. కాపులకు ముద్రగడ ఒక్కరే నాయకుడు కాదని, జిల్లాకు నేత ఉన్నాడన్నారు మంత్రి నారాయణ. కాపులకు వ్యతిరేకంగా చంద్రబాబు గతంలో సుప్రీంకోర్టుకు వెళ్లారన్న ముద్రగడ అప్పుడు టీడీపీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. వైఎస్ దేవుడనే ముద్రగడ కాంగ్రెస్ 9 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్కు తమ ప్రభుత్వం 100% కట్టుబడి ఉందన్నారు చంద్రబాబు. కొంతమంది కావాలని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహానాడు వేదికగా చంద్రబాబు కాపు అంశంపై ఏమన్నారో విన్నాం. తెలుగుదేశం పార్టీ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 1000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. సోనియా గాంధీ ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. బాట్లా ఎన్కౌంటర్ పై సోనియా వైఖరిపై నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కర్ణాటకలోని హసన్ జిల్లా అరసికెరలో 2 గ్యాంగుల మధ్య ఘర్షణ జరిగింది. ఆర్థిక నేరాలతో లండన్ పారిపోయిన విజయ్ మాల్యా అక్కడ బిజినెస్ వ్యవహారాలు, అప్పులు తీర్చే పనిలో కుస్తీలు పడుతున్నారని అనుకుంటున్నారా? అది అంతమాత్రం కాదు. తన సొంత జట్టు ఫైనల్లో సన్ రైజర్స్ తో తలపడుతుంటే ఇంట్లో కూర్చొని హాయిగా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశాడు. కొడుకు సిద్ధార్థ మాల్యాతో పాటు మరికొంతమంది మిత్రులతో కలిసి ఫైనల్ మ్యాచ్ ను తిలకించాడు. కొడుకుతో కలిసి మాల్యా ఐపీఎల్ చూస్తున్న దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. క్రికెట్ కు మంచి ఆదరణ ఉందని, యువతను క్రికెట్ వైపు ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో స్టేడియం నిర్మిస్తామన్నారు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్. విజయవాడ సమీపంలో మూలపాడు వద్ద కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంను అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. గ్రీన్ ఫీల్డ్ స్టేడియంల నిర్మాణానికి కృషి చేస్తున్నామని ఆయన సందర్భంగా అన్నారు.